అవినీతి పరులను పట్టుకోవడం అతి కష్టంగా మారిందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల డబ్బుతో కట్టిన 3 సంవత్సరాలకే పిల్లర్లు బీటలు వారడం, బ్యారేజ్ గేట్లు పగుళ్లు రావడం, డ్యాంలో బుంగలు పడి నీరు పోవడం అవినీతిలో భాగమే అని అంటున్న విశ్లేషకులు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క నాయకుల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసిన అవినీతి అధికారులు, వారికిచ్చిన ఆదేశాలు ఎవరో తేలనుంది. కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను అమలు చేశామని అంటున్న ఫోన్ ట్యాపింగ్లో కీలక అధికారిగా ప్రభాకర్ రావు. 100 కోట్ల చేతులు మారినందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు కావడం లేదని తెలుస్తుంది. ఇలా ఎందరో అవినీతిలో కూరుకుపోయిన వారిని పట్టుకోవాలంటే అంత సులువైన పని కాదని, ఎన్ని సంవత్సరాలు పట్టనుందో అని వేచి చూడాల్సిందే అంటున్న మేధావులు. దేశంలోని నాయకులు ఆస్తులు తమ పిల్లలకు సంపాదించి ఇస్తున్నారని ప్రజలు గమనించాలని, నేను మాత్రం దేశ ప్రజలకు వికసిత భారత్ తయారు చేసి, నా ఆస్తే ప్రజలు, నా సంపాదనే ఈ దేశం, మీ పిల్లల గురించే నేను చేసే పని, భవిష్యత్ అంతా మీ గురించే నా తపన అంటూ భావోద్వేగానికి గురై లోనైన సన్నివేశం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల సభను ఉద్దేశించి ప్రసంగించిన విషయం ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది. బెంగాల్ ఎన్నికల్లో అమాయకులు బలవుతున్నారని, బెంగాల్ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకు అధికారమే తప్ప ప్రజల సంక్షేమం పట్టదని, తన అల్లుణ్ణి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టే పనిలో దీది ఉన్నారని ఎద్దేవా వేసిన నరేంద్ర మోడీ